తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకులుగా డాక్టర్ మామిడి హరికృష్ణ నిన్నటి రోజు రవీంద్ర భారతిలో ఆంధ్ర బాలానంద సంఘం 85వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అనుకోని అతిథిగా వచ్చి సామాజిక చైతన్యానికి దోహదపడే స్ఫూర్తిదాయకమైన ప్రసంగం అత్యంతం అద్భుతంగా చేసిన తీరు, అత్యంత విశ్లేషణాత్మకంగా మాట్లాడిన సంభాషణం ప్రేక్షకులందరికీ మన్ననలు పొందింది అనడంలో అతిశయోక్తి లేదని భావిస్తూ ఒక కళాకారుడిగా సమాజం పట్ల సనాతన భారత సంస్కృతి పరిరక్షించే క్రమంలో ఒక బాధ్యత కలిగిన శ్రీ భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా సమాజ హితం కోరుకుంటూ ఉన్నత విద్యావంతులైన డాక్టర్ మామిడి హరికృష్ణ గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి మన రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు కావడం అందరికీ గర్వకారణమని భావిస్తూ సమాజ హితం కోరి వారి ప్రసంగాన్ని రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. మిత్రులందరూ ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను. మీకు కూడా నచ్చితే విలువైన సందేశాన్ని వీలైనంత ప్రచారంలోకి తెస్తే మన భాషా సాంస్కృతిక వికాసానికి దోహదపడుతుందని ధన్యోస్మి. నన్ను ఇటువంటి అపూర్వమైన కార్యక్రమానికి ఆహ్వానించిన కలగా కృష్ణమోహన్కి, ఆంధ్ర బాలానంద సంఘ కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ మామిడి హరికృష్ణ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. హే భారతి మానస స్మరామి, శ్రీ భారతి శిరాస నమామి, భావదీయుడు చింతలపాటి సురేష్. అకాడమిక్స్లో ఎట్లా వాళ్ళు చదువుతున్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ దట్ హ్యావ్ బీన్ మెంట్ ఫర్ ఇన్ ద కరికులర్ స్టడీస్ దే ఆర్ స్టడీయింగ్. బట్ అట్ ద సేమ్ టైం అదొక్కటే సరిపోతుందా? కాదు, అంతకు మించి కావాలి. అంతకు మించి ఏముంది? ఎక్స్ట్రా కరికులర్ అన్నారు, కో కరికులర్ అన్నారు, కానీ నిజానికి చిన్నపిల్లల్లో వారి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి దోహదపడేవి ఖచ్చితంగా సృజనాత్మక కళలు, లలిత కళలు, ఇలాంటి ప్రదర్శన కళలు అనేది మాత్రం సత్యము, సార్వత్రిక సత్యము. ఈ ఎలిమెంట్ని చాలా సున్నితంగా, ఎంత సున్నితంగా అంటే పిల్లల మెదళ్ళు ఎంత సున్నితంగా ఉంటాయంటే టాబులా రసా అంటాం. పెడగాజీ అని ఒక పెద్ద సైన్స్ ఉంది. పెడగాజీ అనే సైన్స్ ఏంటంటే హౌ టు మేక్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ద టీచింగ్ సైన్స్. అన్నీ చెప్పడానికి మనం డైలాగులు చెప్తే కుదరదు. పిల్లలకి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బట్టి ఆల్ఫ్రెడ్ బీనే అనేవాడు 1903లో ఐక్యూ అనే సిస్టమ్ని కనుక్కున్నప్పటి కంటే ముందు నుంచి కూడా వివిధ స్థాయిల్లో ఉండే పిల్లలు, వివిధ స్థాయిల్లో ఉండే మేధోశక్తి ఉంటుందనేది మన భారతీయులకు తెలుసు. అందుకే మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా అక్కడ గురుకులాలలో ఉండే విధానంలో ఎవరి ఏ స్థాయిని బట్టి, ఏ ఏజ్ గ్రూప్ని బట్టి అలాంటి పాఠాలు, కృత్యాలు, అలాగే యాక్టివిటీస్ ఓరియంటెడ్గా చదువుతూ చెప్పడం మొదలెట్టాం. సో ఈ జరుగుతున్న క్రమంలో చాలా అద్భుతంగా మరి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కావాలంటే మీకు జాగ్రఫీ తెలిసింది, హిస్టరీ తెలిసింది, అన్నీ తెలిసాయి. బట్ వాళ్ళలో ఉన్నది కదా, ఇప్పుడు అరవిందో చెప్తాడు, స్వామి వివేకానంద చెప్తాడు, ఈవెన్ మహాత్మా గాంధీ వార్ధా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్లో, ఫ్రెడరిక్ ఫ్రోబెల్ కిండర్ గార్టెన్ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో, అండ్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఈవెన్ జిడ్డు కృష్ణమూర్తి తీసుకున్న మదనపల్లిలో తీసుకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఎవ్రీవేర్ ఎడ్యుకేషన్ సిస్టంలో చెప్పేది ఏంటంటే అన్ఫోల్డింగ్ ద ఫోల్డెడ్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్. చిన్నపిల్లల్లో అంతర్గర్భితంగా, అంతర్లీనంగా ముకులితమై ఉన్న ప్రతిభా విశేషాలని వాటిని వికసితం చేయడమే విద్య యొక్క పని. విద్య ఈజ్ అన్ ఉత్ప్రేరకం మాత్రమే. ఎడ్యుకేషన్ అనేది ఉత్ప్రేరకం మాత్రమే. మనం కదా బట్టి కొట్టించడమో, రోట్ మెమరీసో, ఉన్న కాపరు, సల్ఫేటు ఇవన్నీ బట్టి కొట్టించి నేర్పించడమో కాదు. అది చేయాలంటే ఏం చేయాలంటే అప్పుడు రేడియో అన్నయ్య గారు, రేడియో అక్కయ్య గారు, న్యాయపతి వారు చక్కని న్యాయంతో, సహజ న్యాయంతో, సామాజిక న్యాయంతో, ప్రాకృతిక న్యాయంతో ఏర్పాటు చేసిన అద్భుతమైన వ్యవస్థ బాలానంద సంఘం. అరే ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ వారి విజన్ని ఇప్పుడుండే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అందుకుందా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది నాకు. అంటే బికాజ్ ఐఎమ్ బేసికల్లీ ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నాది మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే నేను గోల్డ్ మెడల్ దాంట్లో నాకు. అంటే ఎంఏ సైకాలజీ నాది. సైకాలజీలో పెడగాజీ మేము మొత్తం చదువుతామంటే హౌ టు మేక్ ద చిల్డ్రన్ టు లెర్న్. ఆయనకి ఎంత చక్కగా ఎలా చెబితే, ఏ విధానం ద్వారా చెబితే చిన్నపిల్లలకి అర్థమవుతుంది. రోల్ ప్లే ద్వారా చెప్తే బాగుంటుందా, రోట్ మెమరీ ద్వారా చెప్తే బాగుంటుందా, ఏం చెప్తే బాగుంటుంది అనే దాని మీద చాలా టెక్నికల్ అవి ఉన్నాయి. ఇంత విద్యా విధానాలు, ఇంత వ్యవస్థల్లో, ఇంత పెద్ద ప్రస్థానంలో బాలానంద సంఘం వారు గత 85 ఏళ్ల నుంచి చిన్నపిల్లల్లో ఒక అత్యంత అద్భుతమైన సంపూర్ణ మూర్తిమత్వ వికాసం కోసం కృషి చేశారు. ఒక ట్రెండ్ అది. నిజంగా బాలానందం అనేది అది ఒక, నేను అందుకే ఎమోషన్ అని చెప్పాను. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్. మిగతా అన్ని కూడా ఇన్స్టిట్యూషన్సే.
ఏదైనా కూడా ఒక వ్యవస్థలే, కానీ ఇది వ్యవస్థ మాత్రమే కాదు, ఆ వ్యవస్థ చుట్టూ ముడిపడిన భావోద్వేగాల పరంపర బాలానందం. ఆ పేరులోనే బాలల ఆనందం. అరే జాయ్ఫుల్ లెర్నింగ్ కావాలి బాస్, మనకు కష్టపడుతూ చదివే చదువులు వద్దు. జాయ్ఫుల్ లెర్నింగ్, ఒక ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ కావాలి కదా. జాయ్ఫుల్ లెర్నింగ్ అనడంలోనే ఎంత బాగుంది, బాలానందం అంటే జాయ్ఫుల్ లెర్నింగే. వాళ్ళ బాలలకి ఆనందమే. బాలలు ఈజ్ మెంట్ ఫర్ బ్లిస్, మెంట్ ఫర్ జాయ్, మెంట్ ఫర్ హ్యాపీనెస్. అలాంటి ఒక పసినవ్వులు, అలాంటి బోసి నవ్వులు, అలాంటి ఒక నిష్కల్మషమైన స్వచ్ఛమైన ప్రకృతి లాంటి నవ్వులు మన విద్యా వ్యవస్థ కానీ మనం చెప్పే పాఠాలు కానీ ఉండాలి. ఆ ఉండడం కోసం చేసినది ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపున మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, భాషలోని నైపుణ్యాలు, ఆ నైపుణ్యానికి తగిన అభినయాలు, అభినివేశాలు, ఇవన్నీ కూడా నేర్పకనే నేర్పినట్టు ఆటలాగా నేర్పించాలి. దానికోసమే ఈ చక్కని పాటలు, ఈ చక్కని నృత్యాలు, ఈ చక్కని బృందగానాలు, ఇవన్నిటితో ఒక పెద్ద రివల్యూషన్ని, ఒక ఎడ్యుకేషన్ రివల్యూషన్, ఒక సైకలాజికల్ రివల్యూషన్, ఒక ఎమోషనల్ రివల్యూషన్ని తెచ్చిన వ్యవస్థ బాలానంద సంఘం. సో అలాంటి బాలానంద సంఘం ఈరోజు 85వ సంవత్సర వేడుకలని ఈ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో జరుపుకుంటున్న సందర్భంగా నేను నిజంగా అతిథిని, నేను నిజమైన అతిథిని. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. భాష అన్న మరి నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు గారి కాలం నుంచి కూడా తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల, తెలుగు జీవన విధానం పట్ల ఎంతో అనురక్తితో, అభిమానంతో దేశాలకి ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరినీ ఏకత్వం చేయాలి, ఐక్యం చేయాలని ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వారసత్వ పరంపర మండలి వారిది. సో అలాంటి మండలి వారు ఇక్కడ ఉన్నారు. అలాగే సుధామ గారు ఉన్నారు. ఇంకా రేడియో బాలానంద సంఘానికి సంబంధించిన ప్రముఖులందరూ ఉన్నారు. అలాగే ఇప్పుడు చక్కగా ఎన్ని చక్కని పాటలు నేను చూస్తూ పక్కన కూర్చొని కలగా వారితో నేను కలబోసుకుంటున్నాను. నా అనుభూతులు చెప్తున్నాను, అనుభవాలు కాదు, నా అనుభూతులు చెప్తున్నాను వారితో. అది ఎంత కంపోజ్ చేశారని, ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒకసారి కంప్లీట్ ఫిల్మ్ హార్మోనిక్ సింఫానిక్ స్టైల్లో వస్తుంది, ఒకసారి టక్కిమని మన తబలాలు, మృదంగాలు, మన శాస్త్రీయత వస్తుంది, అంటే కర్ణాటక సంగీతపు సంప్రదాయం వస్తుంది, మరొక వైపున టకీమని జానపదం వస్తుంది. ఇవన్నిటిది ఎంత